మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. గొర్రెల కాపరి అయిన దావీదు ఎంతమందికి తెలుసు? గొల్యాతును చంపిన దావీదు ఎంతమందికి తెలుసు అండి? బాగా శ్రమల పాలైన దావీదు ఎంతమందికి తెలుసా? తెలుసు. రాజుగా చేయబడిన దావీదు, హల్లెలూయా, ఆయనే. మంచిది దేవుని బిడ్డలారా. ఆయన గురించి చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. మంచిది. ఒక మాట చదువుకుందాము. ఒక మాట చదువుదాము. 16వ అధ్యాయం సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని 10వ వచనం చదువురా. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా. ఎంతమంది కుమారులు అండి? 7 కుమారులను. సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా. చూశారండి, సమూయేలు అనేటటువంటి ప్రవక్త మనందరికీ తెలుసు. ఆయన ఒకటే అన్నారు కదా సంపద. ఆయనను దేవుడు ఎలా మలిచాడనేది కంప్లీట్ అయిన కోహోయిన ఇటువంటి వాడా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే వాక్యం మనందరం చదువుతాం, దానిలో ఉన్నటువంటి ప్రత్యక్షత వచ్చినప్పుడు మన జీవితం డిఫరెంట్గా తయారైంది. హల్లెలూయా. 100 సార్లు చదవచ్చు ఆ వాక్యం, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ వాక్యం మనకు ప్రత్యక్షతగా వచ్చినప్పుడు అక్కడ మన జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. చూడండి, యెషయి ఆ దినములలో, అంటే సౌలు దినములలో యెషయి అనేవాడు ఒక ముసలివాడు. ఆయన తప్పితే ఇంకా ఆ ప్రాంతంలో ఇంకెవరు లేరని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట కింద చూడండి, 12వ వచనం, 17వ అధ్యాయము 12వ వచనం. కుమారులుండుని అతడు సౌలు కాలమందు జనులలో. ఎవరండి? యెషయి సౌలు కాలమందు జనులలో, ఆ కాలపు జనులలో ఇతడే ముసలివాడు. ఇతనికి 8 మంది కుమారులు. హల్లెలూయా. ఇంకొక చోట 7 అని రాయబడి ఉంటుంది. నేను చదివాను ఈ సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, రాజుల గ్రంథం, దినవృత్తాంతం చదివేసరికి అది నిజమే అని అనిపించింది. నా డైరీలో నేను రాసుకున్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి నేను చెప్తాను. అసలు దావీదు ఎందుకు 8వ వాడుగా ఉన్నాడు? ఇంకొక చోట అక్కడ 7 అంటారు. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు యెషయిని అడుగుతున్నారు ఏమని? 10వ వచనంలో యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, అయితే ఆయన అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా ఆయన అంటున్నాడు, ఇంకను
కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని. హల్లెలూయా. దావీదు యెషయి దృష్టికి ఒక విలువలేని వాడిగా ఉన్నాడు. ఎందుకు విలువలేని వాడిగా అంటే, ఇప్పుడు మనం అర్థమవడానికి మనం చూద్దాము. ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఉద్యోగస్తుడై ఉంటే ఇంకొక కుమారుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఈ ఇద్దరిలో విలువ ఎక్కువ ఎవరికి ఉంటుంది? నిజం చెప్తారు, మన లోకాలు ఎవరికి ఉంటుంది? ఉద్యోగస్తులకు ఉంటుంది. ఇక్కడ చూడండి, 7 మందిలో 3 సైనికులుగా ఉన్నారు. ఎవరి దగ్గర తెలుసా? సౌలు దగ్గర సైనికులుగా ఉన్నారు. వాళ్ళకి చాలా ప్రత్యేకత ఉంది. అయితే దావీదు కడవారిసారి వాడు గొర్రెలు కాస్తున్నాడు, ఒక ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు. అయితే దావీదు దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు? ఈ 7 మంది కుమారులు ఎందుకు ఎన్నిక లేని వారిగా ఉన్నారు? నేను చెప్పేది కదా, దేవుడు అన్నాడు ఈ 7గురిని దేవుడు యెహోవా కోరుకొనలేదు అని ఉంటుంది. ఇంకొక మాట ఏముంటుందో తెలుసండి, 7వ వచనం చదువు. అయితే యెహోవా సమూయేలుతో చదువుగా ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఏం చేశాడంట దేవుడు? త్రోసివేసి. మనుషులు లక్ష్య పెట్టే వారిని యెహోవా లక్ష్య పెట్టడు. మనం చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటామంటే బలవంతంగా మనం కనబడాలని ప్రయత్నం చేస్తాం. అందరికి బలవంతంగా, అది దేవుడికి ఇష్టమైన పద్ధతి. దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మనల్ని. హల్లెలూయా. దేవుడు గుర్తించి మనల్ని ఇక్కడ పెట్టాలి. వెళ్ళిపోయాడు దావీదు, గొర్రెలు కాసుకుంటున్నాడు. యెషయి, సమూయేలు ఏమండి మరి 7 మందిలో ఒకరిలో ఇద్దరిలో పంపించుంటాడు యెషయి. ఏది దారి చూపించడానికి దావీదుని తీసుకెళ్ళి ఆయన వచ్చేంత వరకు ఆడ కూర్చున్నారు. గంట కూర్చున్నారా, 2 గంటల 3 గంటల మనకు తెలియదు, కానీ వచ్చేంత వరకు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు అలా వస్తున్నాడు. చూడండి, దావీదు అలా వస్తున్నాడు. రాగానే సమూయేలు చూశాడు దావీదుని. ఎవరిని చూశారు? చిన్నవాడు, ఎర్రనివాడు, చక్కనివాడు. సమూయేలు దావీదును చూడగానే ఒక స్వరం సమూయేలు వింటున్నాడు. హల్లెలూయా. ఏమని తెలుసా? ఇక్కడ ఏమని చూడండి, 12వ వచనంలో అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకొనినవాడు ఇతడే. బాబా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు రాగానే అంటున్నాడు, అయ్యా నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా. మీరు ఒకసారి ఆలోచించండి, దేవుడు కోరుకునేటటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకొని దీనస్థితిలో ఉండే విధంగానే ఉంటది. హల్లెలూయా. గర్విష్ఠులుగా, శరీర ఆ యొక్క దృఢత్వం కలిగిన వారముగా, అందం కలిగిన వారంగా, ఏమంటే మంచి జ్ఞానం కలిగిన వారముగా ఉంటే దేవుడు కోరుకోడు. దావీదు వాస్తవంగా కుటుంబంలో త్రోసివేయబడిన స్థితిలో ఉన్నాడు, నెట్టివేయబడిన స్థితిలో ఉన్నాడు. ఒక పనికి మాలిన వాడిగా, గొర్రెల కాపరిగా దావీదును వాళ్ళ నాన్నగారు పక్కన పెట్టాడు. అయితే దావీదును దేవుడు కోరుకోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒకవేళ యెషయి తను త్రోసివేశాడనా, వాళ్ళ అన్నదమ్ములు అతను తృణీకరించాడంటే కాదు. దావీదులో ఒక లక్షణం ఉంది, ఏందో తెలుసా? దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. రాజుగా ఉన్నప్పుడే దావీదు దేవుణ్ణి ఆరాధించిన వాడు కాదండి. ఆయన గొర్రెల కాపరిగా చిన్నప్పటి నుండే దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక అనుభవం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆరాధించడం అనేది చాలా శక్తివంతమైనది. దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తే జరిగే కార్యం ఏంటంటే నిజముగా హృదయపూర్వకంగా
తను తాను మైమరిచి దేవుణ్ణే చూస్తూ ఆరాధిస్తూ పరవశిస్తున్నప్పుడు పరలోకపు యొక్క మహిమను భూమి మీదకి దింపగలుగుతారు. హల్లెలూయా. ఈ విషయం ఆరాధికులమైన మనం ఎరగాలి, మనం గ్రహించాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేవాడు, గొర్రెలు కాసేవాడు కాదా అంటే ఏమన్నా ఒక్కొక్క గొర్రె దగ్గరికి వెళ్ళి అలా కాయటం కాదు కదా. ఒక మేత స్థలం చూపిస్తాడు దావీదు. ఆ మేత స్థలంలో గొర్రెలన్నీ మేస్తూ ఉంటాయి. ఇతడు ఒక చెట్టు కిందనో బండ మీదనో కూర్చొని గొర్రెలు కాపాడేటట్లుగా కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. అతని దగ్గర ఒక గొర్రెల కర్ర మాత్రమే కాదు, సితారా కూడా ఎల్లప్పుడూ ఉండేదంట. హల్లెలూయా. ఆ వీణ వాయించుకుంటూ ఆరాధిస్తూ గొర్రెలు మేస్తూ ఉండేది. సో యెషై ముసలివాడే. యెషైకి 7 మంది కుమారులు ఉన్నారు ఇంట్లో. ప్రభుత్వ ఉద్యోగులు యెషై ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే సౌలు దగ్గర సైనికులుగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. యెషై చక్కగా ధైర్యంగా ఉన్నాడు. కానీ దేవునిని నిజముగా దావీదు వలె ఆరాధించేటటువంటి వ్యక్తులు ఆ కుటుంబంలో లేరు. హల్లెలూయా. వాళ్ళకి ఎగతాళిగా కనబడుతున్నాడు దావీదు. చాలా చులకనగా చూస్తున్నారు దావీదుని. కానీ దావీదు తన జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే, గురి ఏంటంటే, తన పని ఏంటంటే అప్పగించబడిన పని అది గొప్పదా చిన్నదా, అది ఘనత తెచ్చేదా పేరు తెచ్చేదా లేకపోతే ఎవరు గుర్తింప లేని పాటిదా అనవసరం. దావీదుకి అప్పగించిన పని నమ్మకంగా చేస్తాడంతే. హల్లెలూయా. మనం ఇది అలవాటు చేసుకోవాలి. సంఘంలో దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో లేకపోతే దేవుడు నీ నిలిచిన స్థితిలో, స్థలంలో, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా పనైనా ఏదైనా నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. దావీదు అలా ఉన్నాడు. రెండవదిగా హృదయమంతటితో దేవుడిని ఆరాధించాడు. ఆమె ఏమంటే దావీదు కీర్తనలు మొత్తం ఎన్ని కీర్తనలు ఇది అమ్మా? 150 కీర్తనలు. 150 కీర్తనలు. 150 కీర్తనలు దాదాపుగా 15 నుండి 20 మంది రాస్తే అందులో 70కి పైబడి దావీదు రాసిన కీర్తనలే ఉన్నాయి. హల్లెలూయా. కోరహు కుమారులు రచించిన లేకపోతే పాడిన కీర్తన ఎవరు అనుకున్నారు? దావీదు రాసినయే. అవి రాయబడినాయి. అంటే కోరహు కుమారులు రచించిన కీర్తనలు కాదండి. అక్కడ కొంత యదిద్య లేకపోతే తంతి వాయిద్యముల మీద ప్రధాన యాజకునికి గాయకునికి రాయబడిన పాటలు ఉంటాయి. అవన్నీ దావీదు రచించినాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దావీదు చూడండి ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడు. దానిని దేవుడు దృష్టిలో పెట్టున్నాడు. దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా అండి? ఎవరైతే దేవుణ్ణి ఆరాధించే హృదయం కలిగి ఉంటారో, దేవుణ్ణి ఎల్లప్పుడూ మహిమపరిచే హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నేను ఇందా చెప్పాను కదా సాక్ష్యంలో, నేను సేవ, మేము ఇద్దరు సహోదరులు, మేము సేవ అన్నా మనం సేవ చేయొద్దన్నా. ఎవరైతే సేవకుడు ఉంటాడో ఆ సేవకుడికి ఏ లోటు లేకుండా మనం పనిచేద్దాం, డబ్బు సంపాదిద్దాం, ఆయన చేతిలో పెడదాం, మనం ఆయన దగ్గరనే ఉందాం. హల్లెలూయా. దేవుడు ఏమనుకుంటాడో తెలియదు కానీ మీ పని అది కాదనేసి మేమేదైతే వద్దనుకున్నామో అక్కడ తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు పిలిచిన తర్వాత అండి, నేను 4 సంవత్సరాలు, సుమారుగా 4 సంవత్సరాల దాకా నేను రాలే సేవకి. ఎందుకు సేవకు రాలేదు అని అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, నాకు వద్దు బాబా యేసయ్య, నాకు అసలే వద్దు, నీకు ఎంత నేను ఏం పని చేసి డబ్బులు ఇవ్వాలో చెప్పు, అదే చేసి నేను నీ సేవకు సపోర్ట్ ఇదే ఉండేది. కానీ రెండోసారి మూడోసారి ప్రభు మాట్లాడితే నేను అన్నాను, ఓకే, నేను కనుక నీ సేవ చేయటం నీ చిత్తమైతే ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు డైరెక్ట్గా అన్నా. హల్లెలూయా. హల్లెలూయా.
2009లో దేవుడు రాత్రి పగలు 2 సార్లు దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ రోజే నేను సంపూర్ణంగా దేవుడికి సేవకు సమర్పించుకున్నా. వద్దు అని మనం వెళ్తాం, కానీ దేవుడు ఆయన తీసుకొచ్చి మనల్ని పెడతాడు. అప్పుడు మనం జయించు వారముగా, నిజముగా దేవుని చిత్తములో ఉన్న వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే దావీదు ఏమంటే చూడండి, గొర్రెలు కాసే విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. అవునా కాదా? నేను ఈరోజు పోను గొర్రెలు కాయడానికి, నేను ఇంట్లో ఉంటా అని దావీదు జీవితంలో ఎప్పుడు చెప్పకపోవచ్చు. ఈ సమయానికి డౌట్ వచ్చింది. చూడండి, దేవుడు అన్నాడు ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించమన్నాడు. అభిషేకించమని చెప్పి దేవుడు సమయాన్ని పంపించాడు. అందుకనే అడుగుతున్నాడు, ఈ 7 నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారంటే ఈయన ఉన్నాళ్ళే, కడసారి వాడు ఒకడు ఉన్నాళ్ళే అంటే ఎక్కడ ఉన్నాడంటే అగో ఆ గొర్రెలు కాస్తున్నాళ్ళు ఎక్కడో ఉన్నాళ్ళే అంట. నువ్వు తొందరగా అతన్ని పిలిపించు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఈ మాట గుర్తు పెట్టుకోండి. బాలుడైన లేదా గొర్రెల కాపరి అయినటువంటి దావీదు యెషయి ఇంటికి వచ్చేంత వరకు సమూయేలు ప్రవక్త, యెషయి, తన కుమారులు, ఆ యొక్క కార్యక్రమానికి పిలువబడిన వారంతా ఏం చేస్తున్నారు చెప్పాలండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఎవరి కోసం? ఎవరి కోసం? ఏ వ్యక్తి అయితే తృణీకరించబడ్డాడో ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. రాగానే దేవుని యొక్క ఆత్మ సమూయేలుని ప్రేరేపించగా తైలం పోసి అభిషేకించి ఏమండి యెహోవా కోరుకున్న వ్యక్తి ఇతడే అని చెప్పాడు. చూడండి అక్కడ 11వ వచనం చదవండి. చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చింది. ఆ తర్వాత 2వ రోజు ఏం చేశాడంటే మరలా వెళ్ళి ఏం చేస్తున్నాడు? అతనికి అప్పగించబడిన పని ఏంటి? అతనికి అప్పగించబడిన పని ఏంటి? గొర్రెలు కాసుకుంటున్నాడు. అంతేనా? గొర్రెలు కాపరు కాబట్టి మళ్ళా వెళ్తున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. అయితే అదే కాలంలో జరిగిన విషయం ఏంటయ్యా అంటే దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును బట్టి వెరపిస్తుంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, వెర్రిగా ప్రవచిస్తున్నాడు, ఈటు తీసి గోడకి పుచ్చుతున్నాడు. ఇలా జరుగుతుంటే ఆ రాజ్యంలో ఉన్న వారు అన్నారు, ఇది దురాత్మ కాబట్టి ఈ దురాత్మ పోవాలంటే ఆరాధించేటటువంటి వ్యక్తి కావాలి, వాయిద్యములు వాయించేటటువంటి వ్యక్తి కావాలని రాజుకు చెప్పగా రాజు అంటాడు విచారించండి అనగానే ఒక విషయం తెలిసింది. ఏంటో తెలుసా? అందరూ పిచ్చివాడు, ఎప్పుడు చూసినా పాటలు పాడతాడు, ఎప్పుడు చూసినా ఏదో సితార వాయిస్తాడు, ఇదేంట్రా బాబు అనుకునేటటువంటి వారు, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, యెషయి కుమారుడయ్యా, వాడు దావీదు, వాడు గొర్రెలు కాసుకుంటాడు, ఫలాని పట్టణంలో ఉన్నాడు అనగానే రాజు ఏం చేస్తాడు తెలుసా? వాడిని పంపించి వాళ్ళ తండ్రికి చెప్పి వాడిని తీసుకుంటాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 17వ వచనం చదవండి. ఈ మాట చదువుదాం, మరియు అందరం కలిసి చదువుదాం. మరియు యెహోవా వారికి తోడుగా ఉన్నాడనగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హలో, దావీదుకు యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? సౌలు రాజు దగ్గర ఉండేటటువంటి మంత్రులు ఉంటారు కదండి, వాళ్ళలో ఒక
ఒకటి చెబుతున్నాడు దావీదు గురించి. అంటే దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడి గురించి రాజ్యంలో ప్రథమ స్థానంలో తెలిసి ఉంది, ఎరగబడి ఉంది. హల్లెలూయా. నేనేమంటున్నానంటే నీవు నిజముగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నీ గురించి ఎక్కడో ఉన్నత స్థలంలో తెలియపరచబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు నీకు అర్థం కావాలి. ఒకే ఒక వ్యక్తి తెలియపరచబడాలంటే ఒక చిన్న కార్యం జరిగితే చాలు. దేవుడు తన జీవితంలో ఆ కార్యం జరిగిస్తే చాలు, ఆ వ్యక్తి దేశానికి తెలియపరచబడతాడు. హల్లెలూయా. ఏమండి, యోసేపు ఎవరికి తెలుసు? మహా అంటే పోతీఫరుకు తెలుసు, తన భార్యకు తెలుసు, ఇంట్లో ఉన్న వారికి తెలుసు. యోసేపు మహా అంటే ఎవరికి తెలుసు? జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు తెలుసు యోసేపు. కానీ ఒక దినం వచ్చింది, రాజు ఒక కళ కన్నాడు. ఆ కళ భావం చెప్పమనేసరికి మీరు చూడండి, యోసేపు ఒక గుర్తింపు లేనివాడు, అన్యాయముగా నేరం మాపుబడి జైల్లో ఉన్న వాడిని చూశారండి, దేవుడు తీసుకొచ్చి రాజు ఎదుట నిలవబెట్టాడు. హల్లెలూయా. ఆ దినాన ఐగుప్తు దేశం అంతా యోసేపు గురించి తెలిసింది. హల్లెలూయా. నీవు ఫేమస్ కావాలని ప్రయత్నం చేస్తే, నీవు తెలియపరచబడాలని ప్రయత్నం చేస్తే నీ దరిద్రపు స్థితిలోనే ఉంటావు తప్పితే, నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడిగా, నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే కనుక, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే వ్యక్తిగా ఉంటే, ఒక దినాన దేవుడే తీసుకొచ్చి నేను దేశంలో ఉన్నత స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు చూడండి, చాలా మంది క్రైస్తవులే కానీ క్రైస్తవులు కాని వారు కానీ ఫేమస్ అవ్వాలంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రదర్శింపబడడం అనేది, ఒక గుర్తింపబడడం అనేది ఒక ఆశ, ఆకాంక్ష అయిపోయింది. దేవుని సంగమా, నీకు గుర్తింపు నిన్ను బట్టి కాదు. ఎవరిని దావీదు చెప్పుకున్నాడా? నేను బాగా ఆరాధిస్తా, బాగా వీణ వాయిస్తానని దావీదు చెప్పుకున్నాడా? దావీదు ఎప్పుడు చెప్పుకోలే, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. దావీదు గురించి ఎక్కడో రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రికి తెలిసింది, బాగా వాయింపగలడని. ఇలాగూ అతనికి దెయ్యం పట్టినప్పుడల్లా, సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా ఎక్కడున్నా కానీ దావీదు కబురు పెడుతూ వచ్చి వీణ వాయిస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇలా ఉన్నట్టుండి రాజ్యము గడుస్తుంది, నడుస్తుంది, నడుస్తుంది. ఒక దినాన ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? ఫిలిస్తీన్. ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఒక ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు కదా అని ఇశ్రాయేలీలు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు. అయితే అక్కడ ఒక నిబంధన ఉంది ఇద్దరి మధ్యలో. ఏంటయ్యా నిబంధన అంటే, అందులో ఫిలిస్తీన్ల దేశంలో ఒకడు వచ్చి అంటున్నాడు, రాజా సౌలా, ఇక నువ్వు నేను మనం అందరం కొట్టుకొని చనిపోవడం ఎందుకు, ఓ పని చేయండి, మీలో ఒకరిని బలవంతుడైన వాడిని ఒకరిని నియమించుకోండి, మాలో ఒకరిని బలవంతుడైన వాడిని మేము నియమించుకుంటాం, వీరిద్దరూ కొట్టుకుంటారు, ఫైట్ చేస్తారు. ఒకవేళ కనుక మావోడు ఓడిపోతే, ఫిలిస్తీయుడు చచ్చిపోతే, మేమందరం మీకు బానిసలం అయిపోతాం. ఒకవేళ మీలో ఎవరైనా ఒకడు వీడి చేత చంపబడితే మీరందరూ మాకు బానిసలు కావాలని ఓకే అన్నారు. డన్ అన్నారు. హల్లెలూయా, డన్ అన్నారు. అంతే అన్నారా? ఎక్కడుంది? ఎక్కడుందండి? 17వ అధ్యాయంలో నేను చెప్పిన మాట చదవండి. ఎక్కడుంది? ఎన్నో వచ్చినారా? అంతే. నీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల, 9వ వచనం, చంపగలిగిన ఎడల మేము నీకు దాసులమగుదము, నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. 10వ వచనం, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ
ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూశారండి, సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులు, అంటే బాగా భయపడిపోయారు. హల్లెలూయా. యుద్ధం జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు. అసలు రాజ్యంలో ఎవరు యుద్ధం చేయాలండి? మొట్టమొదటిగా ఎవరు ఉండాలి? ముందు రాజు ఉండాలి, అంతేనా కాదా? రాజు ఉండాలి. సైన్యానికి ఎప్పుడైనా సైన్యాధ్యక్షుడే ముందు ఉండాలి, అప్పుడే ధైర్యం. వాడే పారిపోయాడు అనుకోండి, వాడే నేను ఏసీ రూమ్లో ఉన్నా మీరు జయించుకున్నాడు అన్నాడు అనుకోండి, దానికి విలువ ఉండదు. హల్లెలూయా. అయితే ఇది నిబంధన. ఫస్ట్ రోజు నేను అనుకుంటా సౌలు వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఏముంది? వీరిద్దరి మధ్యలో ఏముంది? లోయ ఉంది. ఏముందండి? లోయ ఒకటి ఉంది. లోయ, ఒక వాగు లాంటి లోయ, వెడల్పుగా. ఈ లోయ దగ్గరికి వస్తుంటారు సౌలు. వాడిని చూడు, వాడెంత 6 మూలల జానడు, అంటే 12 నుంచి ఎక్కువే అడుగులు, అంతెత్తు. చూశాడు, నా వల్ల కాదు. పైగా వాడిని ఏమన్నా కొట్టడానికి ఏముంది? కాళ్ళకి, నడుముకి, ఈ బాడీకి, తలకి అంత కవచమే ఉంది, అంత కవచమే ఉంది. ఈయన కూడా యుద్ధాభ్యాసం కలిగిన వాడు కాబట్టి ఈయన పరిమితిలో అన్ని ధరించుకొని వెళ్ళాడు. నా వల్ల కాదని భయపడి. ఇక్కడ ఏముందండి? 11వ వచనం, సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు అయిపోయింది. రెండో రోజు నేను అనుకుంటా దావీదు పెద్దన్న యోవాబా, పెద్దన్న పేరు ఏం పేరండి? యోవాబేనా? ఒక్క నిమిషం చెప్తా, అతని పేరు ఏం పేరంటే బహుశా జ్యేష్ఠుడు, అతని పేరేంటి? ఏలియాబు. రైట్, ఏం పేరండి? ఏలియాబు. ఎల్లుంటాడు. అంటే ఇశ్రాయేలీలో చాలా మంది ఒక్కడే ఉన్నారుగా, ఒక్కొక్కరు వెళ్ళి చూస్తున్నారు, భయపడుతున్నారు, వచ్చేస్తున్నారు. ఎన్ని దినముల మట్టుకి? హలో, ఎన్ని దినముల మట్టుకి? ఈ లెక్కను మీరు బైబిల్ చదవట్లే. ఎన్ని దినాల మట్టుకి? ఎందమ్మా? 5? పోనీ ఒక గుడ్డేటిగా మాట్లాడండి. ఎన్ని దినాలు? 12వ వచనం చదవమ్మా. 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని దినాలండి? 40 రోజులు. ఎప్పుడంటే ఉదయం వస్తున్నాడు, ఎట్లు నిలబడుతున్నాడు, అటు నుంచి కూడా ఎవడో ఒకడు వస్తున్నాడు, చూస్తున్నాడు, భయపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు. ఎవరు? మీరు స్పందించాలి. నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను యాక్టివ్ ఉన్నా, మీకేమైంది? ఎవరు? గొల్లియాత్. అందరూ చెప్పండి, గొల్లియాత్. సాయంత్రం కూడా వచ్చాడు. అటు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, అమ్మో నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది? ఇక విషయం తెలుసా? ఫిలిష్తీయులందరూ అక్కడ కూర్చున్నారు, చక్కగా రోజు రొట్టెలు మాంసాలు తింటున్నారు. ఎందుకని? మన ధైర్యం ఎవరు? మన ధైర్యం ఎవరు? గొల్లియాత్. ఇటేమో ఇశ్రాయేలీలు ఉన్నారు, వీళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. సైనికులు లక్షల మంది ఉన్నారు, ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు, చూస్తున్నారు ఏం జరుగుద్దా అని. ఎందుకంటే పెద్ద సవాలు దేవుని బిడ్డలారా. ఈ ఇశ్రాయేల్ దేశానికి, ఫిలిష్తీయుల దేశానికి పెద్ద సవాల్ అది. ఎన్ని దినాలు గడిచింది? ఈ 40 దినాలు ఇశ్రాయేలీలంతా భయంతో ఉన్నారు. ఒక్కడికి కూడా ధైర్యం లేదు. ఒక్కడంటే ఒక రాజుతో సహా ఇశ్రాయేలీలో పిల్లలు, స్త్రీలు ఎవ్వరికి కూడా ధైర్యం లేదు. ఏమి ప్రణాళిక చేస్తున్నా అస్సలు ఏమంటారు, దాన్ని ఎలా జయించాలనే తెలియక మీరు చూడండి అలాగే ఉన్నారు. తింటున్నారు, పోతున్నారు, భయపడుతున్నారు, వస్తున్నారు. ఇలా ఎంతకాలం? మీరు చూడండి, అక్కడ గొల్లియాత్ గాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఈ దినాన ఇశ్రాయేలీల దేవుణ్ణి తిరస్కరిస్తున్నా అన్నాడు. ఏమన్నాడండి? ఇశ్రాయేలీల దేవుణ్ణి తిరస్కరిస్తున్నా అన్నాడు. అయినా ఇశ్రాయేలీలో ఒక్కడికి కూడా రోషం రాలే.
ఈ 40 దినాలు చక్కగా భయపడుతున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. మళ్ళీ ఉదయం సాయంత్రం వాడు వస్తున్నారు, వీళ్ళు భయపడిపోవట్లే. ఈ లోపు మీరు గమనించండి, యెషయికి ఒక బుద్ధి పుట్టింది. ఎవరు? యెషయి అంటే దావీదు యొక్క నాన్నగారు. గొర్రెలు కాసుకునే దావీదుని మొత్తానికి కబురు పంపి పిలిపించాయా, 40 దినాలు అయింది, ఏం సమాచారం లేదు, ఏదో యుద్ధం అంటున్నా ఆయన, మరి నువ్వు వెళ్ళి మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు కదా, వాళ్ళ యోగక్షేమం అడిగి ఫస్ట్ ఇదిగో ఈ 10 జున్నుగడ్డలు, తేనె, ఇంకా ఐగుప్తు దేశంలో దొరికేటటువంటి కొన్ని విలువైన ఏం చేశాడంటే ఏమండి ఆ పేలాలు అటువంటి కొన్ని ఇచ్చి దావీదు చేత పంపించాడు. ఎక్కడికి పంపించాడండి? తన అన్నుల యుద్ధకు పంపించాడు. తన 3 అన్నులు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు, యుద్ధ భూమిలో. ఈయన తీసుకొని వెళ్ళాడు. ఎవరిగానే దావీదు అలా అడుగు పెట్టాడంటే, అతను ఉదయాన్నే వెళ్ళాడు కదా, వాడు వచ్చేసాడు ఫిలిష్తీయుడు. ఎవరు? బహుశా 41వ దినం కావచ్చు, లేదా 42వ దినం కావచ్చు. ఈ మాట అన్నాడు, నేను ఇశ్రాయేలు దేవుని తిరస్కరిస్తున్నాను, మీలో ఎవరైనా ఉంటే వచ్చి నన్ను జయించండి, ఇదిగో మీకు దాసులు అయితే లేదా, మీరే మాకు దాసులు అంటాం. ఇశ్రాయేలీల దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడనే మాట దావీదు చెవులో పడింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకేం అనిపించట్లేదు కదా? నాకు చాలా అనిపిస్తుంది లోపల. హల్లెలూయా. ఒక మాట పడింది. పడగానే దావీదు అన్నాడు, అప్పటికప్పుడు సీరియస్ అయ్యి ఒకనాడు వీడెవడు అన్నాడు, ఆ పక్కనాడు అన్నాడు, అయ్యా ఇతడు గొలియాతు, 40 దినాల నుంచి ఇలా జరుగుతుందిరా బాబు, నీకు ఏం కావాలి ఫస్ట్ చెప్పంటే, ఏంలే మా అన్న ఉన్నాడు ఏలియాబు, తర్వాత 2 అన్న 3 అన్న ఉన్నారు, ఇక వాళ్ళకి ఇద్దామని వచ్చానంటే, ఆహా ముందు ఆ సంగతి ఏందో చెప్పు అన్నాడు దావీదు. అంటే అన్నాడు, 40 దినాల నుంచి ఇదే పంచాయతీ నాయన, ఈయన ఎవడైతే జయిస్తాడో ఈ గొలియాతుని, వారికి రాజు అన్నాడు. మీరు చూడండి ఏమన్నాడు తెలుసా, తన యొక్క మా జ్యేష్ఠ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడయ్యా, పెద్దమ్మాయిని. తర్వాత తన తండ్రి ఇంటి వారిని అందరినీ రాజ్యంలో స్వతంత్రునిగా చేస్తానన్నాడయ్యా అన్నాడు. ఓహో అలాగా. ఇంకో కొంత దూరం వెళ్ళాడు దావీదు. ఇంకో కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ ఆ మాటను పడితే ఇంకొకరిని అడిగేసరికి వాళ్ళ పెద్దన్న ఏలియాబు వచ్చాడు. ఏలియాబు వచ్చి ఏమన్నాడు, అరే దావీదు ఎక్కడున్నా నీకు ఈ బుద్ధి అన్నారా? ఆ గుర్రెలు ఏం చేసినావు? ఏమన్నాడు చూడండి అక్కడ 28వ వచనం చూడండి. ఏమొచ్చిందంటండి? మీకు విషయం తెలుసా? దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, దేవునికి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళ మీద చాలా మంది కోపపడతారు. ఇది నిజం. దేవుని బిడ్డలారా, వాళ్ళు ద్వేషించబడుతూ ఉంటారు ప్రతిదినం. వాళ్ళు నిందించబడుతూ ఉంటారు. హల్లెలూయా. వాడు అంటున్నాడు చూడండి, అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చిందివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము? చూసారా అండి ఎంత హేళన మాట్లాడుతున్నాడు ఏలియాబు. ఆ మందను ఏం చేసావురా నువ్వు? ఏం చేసావు? ఎవరి వశం చేసావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును ఎంత ఘోరంగా తిడుతున్నాడంటే దావీదుని వాళ్ళ పెద్దన్నయ్య. దావీదు ఎవరంట? గర్విష్ఠంట. దావీదు ఎవరండి? గర్విష్ఠంట. చూడండి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుతున్నాను. నిజంగా దావీదు హృదయంలో చెడు ఉందా అండి? చెడు లేదు. అతనికి రోషం పుట్టించే ఒకే ఒక మాట, ఇశ్రాయేలీల దేవుణ్ణి నేను తిరస్కరిస్తున్నానన్న మాట దావీదుకు రోషం కలుగజేస్తుంది. ఈ దినాన నీ జీవితంలో దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుందంటే నీకెందుకు రోషం రావట్లేదు? నువ్వెందుకు నీ జీవితాన్ని ఆయనకు మహిమ తెచ్చే విధంగా జీవించాలని ఆశపడట్లేదు? నీలో ఎందుకు దేవుని కొరకు నిలబడాలన్న రోషము లేదు?
2వ అధ్యాయంలో ఉంటుందండి, రోమీయులకు రాసిన పత్రిక. మిమ్మును బట్టే కదా దేవుని నామము అవమానపరచబడుతుంది, ద్వేషింపబడుతుంది. అన్యులను బట్టి కాదండి దేవుని నామం అవమానపరచబడేది. దేవుణ్ణి నేను నమ్ముకున్నా, దేవుణ్ణి నేను ఎరిగినా అనేటువంటి దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన బట్టే దేవుని నామం అవమానపరచబడుతుంది లోకంలో. ఇశ్రాయేలు సైన్యము, దేవుని సంగమా, సౌలు రాజున్నాడు, అనేక మంది సైనికులు ఉన్నారు, కానీ ఒక్కరిలో కూడా దేవుణ్ణి అంటుంటే రోషం రావట్లేదు. పైగా రోషము కలిగిన చిన్నవాడు దావీదు వస్తే తన పెద్దన్న ఏలియాబు వచ్చి నీ హృదయ గర్వం, నీ హృదయపు చెడుతనం అని తిడుతున్నాడు. దావీదు ఏమన్నా ఎదురు మాట్లాడినాడా? ఏమన్నాడు చూడండి అక్కడ. అందుకు దావీదు ఆ లైన్ కంటిన్యూ చేయాలి. 28వ వచనం, నీ హృదయపు గర్వమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఏమంటే దావీదు యుద్ధం చూడటానికి వచ్చాడా, లేకపోతే వాళ్ళ నాన్న ఇవి చూడండి, వాళ్ళ నాన్నే పిలిచాడు చూడండి. ఏమన్నాడు చదువున్నాడు. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల వద్దకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని అంతేనా? లేకపోతే దావీదు యుద్ధానికి చూడడానికి వెళ్ళాడా? అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు. గొర్రెలు కాసుకునే దావీదుని యెషయి పిలిచయ్యా, 40 దినాలైందిరా బాబు, అసలు నీ అన్నలు బ్రతుకున్నారో చచ్చారో తెలియదు, ఎందుకంటే ఏలా లోయలో యుద్ధం జరుగుతుంది. ఇదిగో ఈ గోధుమలు లేకపోతే ఇగో ఈ జుండు గంటలు ఇవి తీసుకొని వెళ్ళి యోగక్షేమం అడగండి అని అంటే అవి ఇచ్చి మరలా గొర్రెల ఎత్తుకు వెళ్దామని పరుగుని వచ్చాడు. ఎవరు? దావీదు. అక్కడికి రాగానే ఈ స్వరం ఉంది. ఏంటి ఆ స్వరము? చూడండి 24వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులందరూ పారిపోగా వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా 23వ వచనం చదువునానా? అతడు వారితో మాట్లాడుచుండగా ఏమని మాట్లాడుతున్నాడు? 22వ వచనం చదవండి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు అని వశము చేసి పరిగెత్తుకొని పోయి సైన్యములో చొచ్చి కృష్ణ ప్రశ్నలు తన సహోదరుల నమ్మకంగా చేశాడా లేదా? పని చేశాడా లేదా చెప్పండి. చేశాడు. ఏదైతే తెచ్చాడో సహస్రాధిపతి చేతిలో పెట్టాడు. ఆ కావలు వారి చేతిలో పెట్టి వాళ్ళ అన్నం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు తెలుసా? అన్న ఎలా ఉన్నారు? నాన్నగారు అడిగాడు. ఎలా ఉన్నారు ఏంటనేది అడిగాడు. కిందికి రాగానే ఏం వినిపించిందో తెలుసా దావీదుకి? 23వ వచనం, తన అన్నలతో మాట్లాడుచుండగా అతడు వారితో 23వ వచనం చదవండి అందరూ. అసూరుడు ఫిలిస్తీన్ల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు, అందరూ చెప్పండి కొట్టి ప్రభువుని బయటపడతారు. ఫస్ట్ టైం విన్నాడు దావీదు. కానీ ఇక్కడ తన అన్నలు రాజు ఇశ్రాయేలీయులు ఎన్ని దినాల నుంచి వింటున్నారు? 40 దినాల నుంచి. ఉదయము వింటున్నారు, సాయంత్రం వింటున్నారు, ఉదయం వింటున్నారు, సాయంత్రం వింటున్నారు. వీళ్ళు ఒక్కరికైనా రోషం కలిగిందా? దావీదు ఫస్ట్ టైం విని ఇదంతా చూస్తుంటే తన అన్నాడు, ఒరే నువ్వు యుద్ధం చూడటానికే కదరా వచ్చిందంటే ఆయన అన్నాడు, ఆయన నేను అందుకు రాలేదు ఆయన. 29వ వచనం చదువు. అందుకు దావీదు, నేనేమి చేసిన మాట మాత్రము పలికితిని అని చెప్పి 31వ వచనం చదవండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనుల సంగతి సౌలుతో చెప్పేది కనుక అతడు దావీదును పిలవనంపాడు.
దావీదుని పిలవనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సౌలు అంటున్నాడు, ఏంటయ్యా నువ్వు ఆ గొల్లియాతుని ఒకటే దెబ్బకు చంపుతున్నావు అంటున్నావు అంట, ఏంటి నీ బల రహస్యం చెప్పి అన్నాడు. వాడేమో బాల్యం నుండి దెబ్బేసాలు చేసిన వాడు, నువ్వేమో చూస్తే బాలుడు ఎర్రగా చక్కగా ఉన్నావు, పైకి గొర్రెలు కాసుకునేవాడు అంటున్నావు. గొర్రెలు కాసుకునేవాడికి యుద్ధ నైపుణ్యాలు ఏం తెలుసు, ఎక్సర్సైజ్లు ఏం తెలుసు, చేతిలో కర్ర ఉంటుంది, మహా అంటే చిన్నపాటి గొడవలు ఉంటుంది కదా, నీకు ఏం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, దావీదు అయ్యా నేను నా తండ్రి మందను కాయుచుండగా. ఆ మాట చదవండి, చదవండి. నీ దాసుడనైన నేను 34 వచ్చిన నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా. అంటే దావీదుకి ఇంకా గొర్రెలు సొంతం కావండి, ఎవరేంటాయి? నాన్నగారు ఇచ్చినాయి. ఖాళీగా ఏముంటావురా కొడగా, ఈ గొర్రెలు కాయలు ఇచ్చాడు నాన్నగారు. సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఇది మొదటి విడిపించి, అది నా మీదికి రాగా దాని గడ్డను పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా. దావీదు ఏం చేశాడండి? సింహము ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? గొర్రెల మీదకి వచ్చింది. మొట్టమొదటి దర్శనంలో సింహం ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? మనుషుల్ని తినడానికి, చంపడానికి వస్తుంది. మీరు గమనించండి, ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి దాడి. అందుకనే దేవుడు చెప్పాడు, నువ్వు ఉండాలి ఫాస్ట్గా. హల్లెలూయా. నాకు తెలుసు ఆటంకం వస్తుందని తెలుసు. ఏమన్నా ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, మరి బాగాలేదు కదా 3వ రోజు, మరి ఆలోచించు అన్నాడు. 3వ రోజు చాలా సివియర్గా ఉంది, బాగాలేదుగా పాస్టర్ గారు. ఒక దైవజనుడు ఫోన్ చేసి, మరి ఇలా ఉందిగా తెలిసింది, మరి విరమించుకోరాదు అన్నట్టుగా మాట్లాడినాడు. నేను మనసులో అనుకున్నాను, చనిపోతే అక్కడ బాధ పెట్టండి, కానీ దేవుడు చెప్పింది ఇది మాత్రం నేను కంటిన్యూ చేస్తానన్నాను అనుకున్నా. హల్లెలూయా. నీ ఇష్టం, మరి కానీ నీకు ఎట్లా ఉంటే అట్లా కానీ. చూడండి, దావీదు సౌలు దగ్గర అన్నాడు, సింహము గొర్రెపిల్లను విడిపించా, గొర్రెపిల్లను విడిపిస్తే అది ఎవరి మీదకి వచ్చిందంట? దావీదు మీదకి వస్తాయా? నేను గడ్డం పట్టి చీల్చి దాన్ని ఏం చేశాడంట? చంపానంట. ఇది ఒకటి. రెండోది 35 వచ్చిన చదువు. అమ్మ 35 వచ్చినంట. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. తర్వాత అక్కడ 34లో ఎలుగుబంటిని కూడా అని అన్నాడు. ఎలుగుబంటి, ఇవి రెండింటిని చంపాను అనగానే రాజుకి ఎక్కలేని ఆనందం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు అంటున్న మాట మనం బాగా గ్రహించాలి. 37 వచ్చిన అందరం కలిసి చదువుదామా? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించిననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. హల్లెలూయా. నేను చెప్తా, ఒక మాట వినండి. దావీదు వచ్చేంత వరకు యెషై ఇంట్లో అందరూ వెయిట్ చేశారా లేదా? చేశారు కదా. రెండోది, ఒకవేళ దావీదుని కనుక వాళ్ళ నాన్నగారు మొదటి రోజు యుద్ధం జరిగేటప్పుడు కనుక దావీదుని అవించి పంపిస్తే, దావీదు కనుక ఇవి వింటే, సౌలు దగ్గరికి కనుక వెళ్తే సౌలు అంగీకరించేవాడా దావీదుని? అంగీకరించడు. ఎందుకు తెలుసా? మరి పోరా పిల్లోడు అంటాడు, నీకేం తెలియదు పోరా, నువ్వు పోరా అంటాడు. కానీ ఎందుకు సౌలు పిలిపించుకున్నాడు అని అంటే, అప్పటికి ఎన్ని రోజులైంది? 40 రోజులు. ఏ దేశమైనా ఆ దరిలో శత్రు దేశం, ఈ దరిలో ఈ దేశం ఉంటే యుద్ధం ఒకటే రోజులో జరుగుద్ది, లేదా 2 రోజుల్లో ముగింపబడుద్ది. హల్లెలూయా. కానీ ఇది 40 రోజులకు పొడిగించబడింది. వీళ్ళు విసిగిపోయి వేసారిపోయినటువంటి వీళ్ళు దావీదు తన సాక్ష్యం చెప్పగానే, మీరు చూడండి, దావీదు ఎన్నిక లేని వాడే, దావీదు గొర్రెల కాపరే,
కానీ ఎవ్వరికి తెలియనటువంటి అద్భుతాలు దేవుడు దావీదు ద్వారా జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా అండి, నా సేవ ప్రారంభంలో చనిపోయిన వ్యక్తి కూడా ఏర్పడ్డారు. అయిపోయింది, అందరూ కలిసి ప్రేర్ చేసుకున్నా. 3 నిమిషాలు ఆమె లేపబడింది. హల్లెలూయా. ఒక ఆమెను మోసుకొని వచ్చారు. చచ్చిపోయింది అనుకున్నాం, కిడ్నీలో రాళ్ళు లేపులే. చిన్న ప్రార్థన చేశారు, లేచి కూర్చొని అరగంటలో లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇవి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఇంకొక ఆయన తీసుకొని వచ్చారు అక్కడ చర్చి దగ్గర. అక్కడ ఉన్నప్పుడు ఏమైనా తేలు కుట్టింది. మరి ఇంజక్షన్ వేయించా, ఇది మందు కూడా తాగించావు, అయినా మందు తగ్గట్టుగా నొప్పి, చిన్న గేటు పెట్టి ఆయన మీద ఇలా ప్రేర్ చేశా. 6 నిమిషంలో తగ్గిపోయింది. హల్లెలూయా. ఎవరికైనా తెలుసా? ఇది ఎవరికి తెలియదు. ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆ టీకొంతగూడెంలో. ఆయన నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏమంటే ఆయన చెక్క సెంటరింగ్ మేస్త్రి. ఆయన నల్లం ఉంటాడు, ఆయనకి ఎర్రతేలు పుట్టిందంట. ఆయనకి ఇంజక్షన్లు వేసారు, మందు ఏం లేదు. నేను అన్న ప్రేర్ చేస్తే తగ్గుద్ది, వస్తారా అన్న. వస్తాడు, తీసుకెళ్ళి ఏడుస్తున్నాడు. ఎంత భయంకరంగా ఏడుస్తున్నా. నేను ఒకరు కొబ్బరి నూనెకి ప్రేర్ చేసి ఎక్కడైనా పుట్టిందో ఆయన మీద ఇలా పెట్టి, ప్రభువా ఈ కుమారుడిని నాయన మొట్టి అనగా నాయన వామ్మ అన్నాడు. ఏమన్నాడు? వామ్మ అన్నాడు. ఏంటి వామ్మ అన్నాడు అని ఏమంటే ముగిస్తే, అయ్యా ఏదో జారిపోయిందయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరికైనా తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి అద్భుతాలు. దావీదు లాంటి స్వభావం కలిగిన దైవజనుడు కానీ దైవజనురాలు కానీ దేవుడు హెచ్చించేంత వరకు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. నేను ఒక వ్యక్తి దగ్గర వాక్యం చెప్పాను. 7వ భయాలు మంచి పొలిటీషియన్, 75 మంది సేవకులు ఉన్నారు. నేను కూర్చున్నా. దేవుడు అన్నాడు, సూర్య వాక్యం చెప్పాలి, ఇది చెప్పు అన్నాడు. ఎజ్రా గ్రంథం. సరే ప్రభా సిద్ధపడు. ఈలోపు పాస్టర్స్ ఒక 5 మంది కూర్చుంటారు. నాకు ఎందుకు లేదు, ఆయన 3 వ్యక్తి నన్ను పిలిచి కూర్చోబెట్టాడు పైన స్టేజ్ మీద. సరే పిలిచారు, వెళ్ళి కూర్చున్నా. 75 మంది. ఫస్ట్ 2 చెప్పారు 10 నిమిషాలు 15 నిమిషాలు. నాకు అవకాశం ఇచ్చారు. దేవుడు చెప్పమన్నాడు కదా, 15 నుంచి 22 నిమిషాల మధ్యలో అందించా. అద్భుతంగా దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. ఆ 75 మంది సేవకుల యొక్క నోట్లో ఈ సూర్య పడిపోయాడు. ఏం పాస్టర్ గారు ఇంత బాగా వాక్యం చెప్తున్నారు మరి? నేను అలా చెప్పి కూర్చున్నా, చప్పట్లు కొడుతున్నారు అందరూ, పెద్ద పెద్ద దైవజనులు. నేను ఈ విషయం మార్గదర్శిస్తూ పిడుగురాలు నాకు, తమ్ముడు ఎందుకు తమ్ముడు ఇప్పుడైనా రా తమ్ముడు, ఎంత కృప ఉంది, నువ్వు ఎందుకు ఇంకా మరుగై ఉంటున్నావు, నీకంటే వెనక ఎప్పుడెప్పుడు వచ్చినో లేదా? నేను అన్నాను, అక్క నేను రావటం కాదు, దేవుడు నన్ను తీసుకురావాలి. హల్లెలూయా. దేవుడు నన్ను తీసుకొచ్చేంత వరకు నేను మరుగైన. ఒక దైవజనుడు నాకు ప్రాప్స్ చెప్పారు, 2025లో నీ మినిస్ట్రీ చాలా చాలా ఉన్నతంగా అవుట్స్కట్స్కి వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. వేచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, దావీదు సాక్ష్యాలని చెప్తున్నాడు. ఇంకా నేను సాక్ష్యాలు చాలా ఉన్నాయి. నాతో తిరిగిన ఒక 5-6 మంది ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉన్నా, ఎలా తిన్నానా లేదా, నా పరిస్థితి ఏందనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ సరే పక్కన పెడితే, దావీదు ఇదిగో నాయన సింహాన్ని చంపారు, ఎలుగుబంటిని చంపారు అనగానే సౌలు యాక్సెప్ట్ చేశాడన్నప్పుడు, హల్లెలూయా, యాక్సెప్ట్ చేసి సౌలు యుద్ధ కవచాలన్నీ దావీదుకు పెడితే 1 అడుగు కూడా వేయలేకపోతున్నాడు. ఎవరు? 1 అడుగు వేయలేకపోతున్నాడు. నాకు ఏం వాడుకలే వద్దనేసి అన్ని తీసేసి దావీదు దగ్గర ఒకటి ఉంటుంది. ఏంటది? ఒడిశాలా. ఏముంటుంది అది? ఎందుకు దావీదు దగ్గర ఒడిశా ఉంటుంది అని అంటే, ఒకవేళ కనుక గొర్రె తప్పిపోతూ ఉంటే ఈ ఒడిశలో రాయి పెట్టి ఆ పక్కనేసి కొడతాడు. ఆ పక్కనేసి కొట్టగానే ఆ గొర్రె నుంచి ఎక్కడ కలుస్తుంది? మందలో. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైనా మీలో కొంచెం తప్పిపోతున్నారు అంటే ఒడిశా దెబ్బ పడుతుంది పక్కనో మీద. నువ్వేం చేయాలి తెలుసా? సరి చేయబడాలి. హల్లెలూయా. నాకు వద్దండి, ఆయన నన్ను టార్గెట్ చేశాడు, నాకు ఆ సంఘం వద్దు అని పోయావనుకో, పోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా వాళ్ళకి దారి తెలుసు కదా, చక్కగా వచ్చి ఇక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నారు. ఏమైందమ్మా, వెళ్ళారు కదా నాలుగు, అయ్యా ఇక్కడ దొరికిన మాకు అక్కడ దొరకట్లేదయ్యా, వాళ్ళు ఏమైనా గుంజుకోడే కానీ మా ఇంటికి వచ్చి పరామర్శించేది లేదయ్యా. హల్లెలూయా.
ఎక్కడున్నా నేను ఎక్కడికి ఒడిస్సాల. ఏంటండి ఒడిస్సాల. కొన్నిసార్లు ఏమన్నా మీకు తెలియదు, పాస్టర్ గారు పలానా ఆన్నతో క్లోజ్గా ఉంటాడు, ఎక్కతో క్లోజ్గా ఉంటాడు, నేను క్లోజ్గా ఉంటా. తేడా వచ్చినప్పుడు చెప్పదెబ్బలు కూడా పడతాయి వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినా కానీ. ఎందుకు తెలుసు, నా చేతిలో ఏముంది, ఒడిస్సాలు ఉంది. అది మీరు గమనించాలి. వీడికి ఒడిస్సాల దెబ్బలు ఎన్నిసార్లు పడ్డాయి అయినా ఇటు మారు, అది శరీరం గురించి. హల్లెలూయా. ఒడిస్సాల ఇది తీసుకున్నాడు. సంచి ఉన్నది కదా, సంచి ఒక పక్కన సంచి. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్తే వాళ్ళకి ఒక అలవాటు, ఒక డబ్బు సంచి ఇక్కడ ఉంటుంది, పర్సులో పెట్టుకోరు డబ్బులు. ఎప్పుడు వెనక వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ముందు పెట్టుకుంటారు. ఎందుకంటే నేను అటు వెళ్ళే 100 మంది సేవకులు ముందు పెట్టుకుంటాను. అందులో సెల్ ఫోన్ ఉంటుంది, అందులో ఐడి కార్డ్స్ ఉంటాయి, అందులోనే డబ్బు ఉంటుంది, ముందు ఉంటుంది. దొంగ వెనక నుంచి దొంగతనం చేయగలరా, ముందు నుంచి చేయగలరా? చేయలేడు. ఒడిసెలు ఉంది. అందులో దావీదు వెళ్తూ ఏలా లోయ అన్నాగా, ఏ లోయ అది? లోయలో ఏమండి, నేను మూమెంట్ చేస్తాను. లోయలో 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని? 5. చెప్పండి ఎన్ని? 5. ఈ 5టికి చాలా ఆత్మీయమైన ఉపదేశం ఉంది. 5 రాళ్ళు సంచిలో పెట్టుకున్నాడు. మొత్తానికైతే ఇశ్రాయేలీయులందరూ రాజంతా ఉన్నారు, దావీదు మాత్రం వెళ్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, మా నాన్నగారిని ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు? ఎవరు? ఏలియాబు. ఈయన ఎందుకు పంపించారు ఆయన? ఇప్పుడు వెళ్ళి ఇశ్రాయేలీయులందరినీ వాళ్ళకి దాసులుగా చేస్తారంటే వీడు ఎందుకు లేని వాడు కదా, షేమ్గా ఫీల్ అవుతున్నాడు. నేను సైన్యంలో ఉన్నాం మేము ముగ్గురం, వీడేంటి యుద్ధానికి వెళ్తున్నాడు అర్థం కావట్లేదు. హలో దేవుని సంగమా, కొన్నిసార్లు నీవు కలిగి ఉన్న స్థితి కూడా చేయలేంది, ఏ స్థితి లేని అమాయకంలో ఉండేటటువంటి వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పద్ధతి, దేవుని పని చాలా ఉన్నతంగా ఉంటది. నీవు ఒక వ్యక్తి మీద నీ ఫోకస్ పెడతావు, ఒక అధికారి మీద నువ్వు ఫోకస్ పెడతావు, కానీ వాటి దేని ద్వారా దేవుడు జరిగించాడు, నువ్వు ఊహించినటువంటి విధముగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వెళ్ళాడు, రాజు పోయి నిలబడగానే గొల్లియాతు చూస్తున్నాడు. మరలా వచ్చింది టైం. తిరస్కరిస్తే ఎవరైనా ఉన్నారా? నేను ఉన్నానా? ఎక్కడ కింది చూసా, నేను కుక్కనా పిల్లినా అంటాడు. ఎవరు? గొల్లియాతు అన్నాడు. నేనేమన్నా కుక్కలా పిల్లినా, నా మీదకి వచ్చావేంటో. నేనేమో షేమ్గా ఫీల్ అవుతున్నాడు. మీరు చూడండి, గొల్లియాతు 40 రోజులు చాలా ఎంజాయ్ చేశాడు, ఆడుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఫిలిస్తీన్లంతా చాలా సంతోషంగా తిని తాగుతున్నారు. ఎందుకో తెలుసా? ఇక మనం వారిని స్వాధీనపరచుకోబోతున్నాం, క్యాప్చర్ చేసుకోబోతున్నాం, ఇశ్రాయేలీయులంతా మనం దోచుకోబోతున్నాం. ఓ మన దేవత మనకి ఇదిగో గొల్లియాతుని ఇచ్చిందని రోజు సంబరాలు చేసుకుంటున్నారు. దావీదు 40 దినాల తర్వాత వచ్చాడు, ఎన్నిక లేనివాడు, కానీ హృదయం అంతా దేవుని చేత ఆరాధనతో నింపబడిన వాడు. హల్లెలూయా. హృదయమంతా దేవునితో, ఆయన ప్రేమతో, ఆయన యొక్క శక్తితో నింపబడినటువంటి వ్యక్తి దావీదు. అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇదిగో 43 వచ్చిన చదువు. ఫిలిస్తీయుడు ఆ కర్ర తీసుకొని, నీ కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నాడు బాబు. ఏమంటున్నాడు చూడండి, నేను పొక్కన తన దేవతల పేరట దావీదును శపించెను, నా దగ్గరకు రమ్మని మాంసమును ఆకాశ పక్షులకును గోరుముఖములను ఇచ్చివేసిన ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు ఏమనుకున్నాడు? 45 వచ్చిన అందరూ కలిసి చదవండి గట్టిగా. నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎవరి పేరట వస్తున్నాడండి? దావీదు. దావీదు అంగీకరించబడటానికి తన సాక్ష్యం చెప్పాడు దావీదు. ఎక్కడ? సౌలు దగ్గర. కానీ దావీదు ఆ సాక్ష్యం కూడా ఏమన్నాడు? ఏమయ్యా రాజా, సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు కూడా వాటిలో ఒకదాని వల్లే చేస్తాడన్నాడా లేదా అన్నాడు. అంటే దావీదు ఎల్లప్పుడూ దేవుని ఆరాధించడాన్ని బట్టి దేవుని యొక్క నుండి దావీదుకు జయం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంభాషణ జరిగిన తర్వాత చూడండి, దావీదు అంటున్నాడు,
నీవు తిరస్కరించిన మాట చదవండి, ఎక్కడుంది అది? 45వ వచనం మధ్యలో ఉంది. కత్తియు వీటయు పట్టుకొని నా మీదకి వస్తున్నావు కదా, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. సంగమా, ఒకవేళ నీ ప్రాంతంలో దేవుని నామం అవమానపరచబడుతుంది అంటే, నిన్ను బట్టో నీ పొరుగు వారిని బట్టో దేవుని నామం కించపరచబడుతుంది అని అంటే, ఈ దేవుని మందిరానికి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఇంతేనండి అని అన్నారంటే, నీలో కొంచెం కూడా రోషం లేదా? వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేద్దాం, రోజు ప్రార్థన చేద్దాం అనే భారం నీలో లేదా? ఆ రోషం నీలో లేదా? లేదా నిన్ను బట్టే దేవుని నామానికి అవమానం కలుగుతుంది అనుకో, నీ క్రియలను బట్టే నువ్వు మార్చుకోవాలనే ఒక రోషం నీలో లేదా? తిరస్కరించిన ఆ యెహోవా పేరు నీ మీదకి వస్తున్నానని తాను నేర్చుకున్న రాళ్ళలో 5 సంచిలో నుంచి ఒక రాయి తీశాడు. మీరు చూడండి, శత్రువుని మనము కొట్టడానికి ఎక్కడ కూడా స్థలం ఉండదు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితేనే ఆ ఆత్మ ద్వారా శత్రువును మనం ఎక్కడ కొట్టాలో ఆ ఆత్మ దేవుడే మన ద్వారా కొట్టిస్తాడు. హల్లెలూయా. కేవలం నుదుట మాత్రమే ఖాళీ ఉంది. ఆ సన్నటి గుండ్రటి రాయితో ఒడిసెలతో తిప్పి గొల్యాతును కొట్టగానే అతను ముందుకు బారులు పడ్డాడు. ఎక్కడ? ముందుకు బారులు పడగానే దావీదు వెళ్ళి, గమనించండి, తన కత్తినే తీసి తన తల నరికేశాడు. హల్లెలూయా. ఇది చూసిన ఫిలిస్తీన్లు భోజనాలు వండుకుంటూ, ఎందుకంటే ఆ పోరగాడు వస్తున్నారు, అయిపోయింది అనుకున్నారు ఫిలిస్తీన్లు. అవునా కదా? ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళకు ఆధారమైన వాడు బారుల పడ్డాడో వాళ్ళు లేచి పరిగెత్తడం ప్రారంభించారు. ఈ విషయం చూసిన ఇశ్రాయేలీయులు అప్పుడు కత్తులు పట్టుకొని వస్తున్నారంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ జయము కలుగజేసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడేవాడిగా ఉండి, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉండి, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండేవాడై ఉంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. బిడ్డలారా, నీ జీవితంలో నమ్మకత్వాన్ని కాపాడుకో, యథార్థంగా ఉండడాన్ని కాపాడుకో. ఒకవేళ నిందించబడిన దానిని లక్ష్య పెట్టకు, దేవుని పని మీద నువ్వు లక్ష్య పెట్టు. హల్లెలూయా. ఎన్నో వస్తాయండి. నేను మొట్టమొదటి ఏం చెప్పాను మీకు? గొర్రెల కాపరైన దావీదు మీకు తెలుసా అని చెప్పాను. రెండవది, గొల్యాతుని చంపిన దావీదు మీకు తెలుసా అని చెప్పాను. మూడవది ఏంటి? కాదు, మూడవది బహుగా శ్రమలు పడిన దావీదు మీకు తెలుసా అన్న. నాలుగవది, రాజుగా చేయబడిన దావీదు తెలుసా. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? ఎన్ని చెప్పా? 4 విషయాలు చెప్పా, కానీ ఇప్పుడు ఎన్ని కంప్లీట్ అయినాయి ఇందులో? అయ్యో, ఎన్ని కంప్లీట్ అయినాయమ్మా? 2 కంప్లీట్ అయినాయి. ఎన్ని? ఒకటి, గొర్రెల కాపరైన దావీదు ఎలాగనే చెప్పుకున్నారు. రెండవది, గొల్యాతును హతమార్చిన దావీదు. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి, అనేక శ్రమలు పరచబడినటువంటి దావీదు. 4వదిగా రాజుగా చేయబడిన. హల్లెలూయా. ఈ రెండింటి గురించి కూడా చెప్పుకుందామా, ముగించుకుందామా? మీకు ఓపిక లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ దేవుని సంగమా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో